తాజ్ మహల్ సినిమాతో సినిమా ఇండస్ట్రీ అన్న దాదాపు 20 ఏళ్ళ 21 21 ఎట్లుంది మొత్తం మీ కెరియర్ అంతా? కెరీర్ చాలా బాగుంది, అసలు అనూహ్యంగా ఉంది. నేను అసలు ఏమి ఊహించలేదు. చిన్నప్పుడు ఏదో భజన పాటలు పాడుకునే నేను సినిమా రంగంలోకి వస్తాను, అది కూడా 3వ సినిమా. అసలు మొదటి సినిమా రామానాయుడు గారి బ్యానర్లో రాస్తాను, సురేష్ ప్రొడక్షన్లో రాస్తానని కల్లో కూడా అనుకోలేదు. అలాంటిది ఆయన అమృతహస్తాల మీదుగా సినిమా రంగంలోకి రావడం, రామానాయుడు గారి అమృతహస్తాల మీదుగా. 2వ సినిమా వెంకటేశ్వర గారికి రాయడం ధర్మచక్రం. 3వ సినిమా పాటకు పట్టాభిషేకం చేసే రాఘవేంద్రుడి సన్నిధిలో వెళ్ళిపోవడం, ఆయన సన్నిధిలో నేను, ఆయన కొలువులో నేను కూడా చేరడం, ఆయన ఆస్థానంలో చేరి పెళ్లి సందడి నుండి మొన్న వచ్చిన ఆయన సినిమాకి సంబంధించిన మొత్తం కార్యక్రమాలు, ఆయన మాట్లాడుతూ ఒక టీవీ షో నిర్వహించారు సౌందర్యలహరి. ఆ సౌందర్యలహరి కూడా నేను రాశాను. అంటే అప్పటి పెళ్లి సందడి నుంచి సౌందర్యలహరి వరకు ఆయనతో అలాగ అనుబంధం కొనసాగుతూనే ఉంది. నేను ఎక్కువ పనిచేసిన దర్శకులు రాఘవేంద్రరావు గారే. ఫస్ట్ సారి అంటే తాజ్ మహల్ అయిపోయిన తర్వాత పెళ్లి సందడికి రాసేటప్పుడు మిమ్మల్ని పిలిచినప్పుడు ఏమన్నా భయం అనిపించింది? అమ్మో సార్ పెద్దోడు, నేను రాస్తానా రాయను అని? చాలా భయం వేసింది. రాఘవేంద్రరావు గారు చూడగానే, రాఘవేంద్రరావు గారిని నేను మింట్ కాంపౌండ్లో షూటింగ్ అవుతుండే, నేను చదువుకుంటున్నప్పుడు ఇంజనీరింగ్. అక్కడ ముగ్గురు మనగాళ్ళు షూటింగ్ అవుతుంటే మొదటి రోజు చిరంజీవి గారిని చూడడానికి వెళ్ళాను, 2వ రోజు నగ్మాన్ చూడడానికి వెళ్ళాను, 3వ రోజు రాఘవేంద్రరావు గారిని చూడడానికి 3 రోజులు వెళ్ళాను. రాఘవేంద్రరావు గారిని చూసి, ఆయన శైలి చూసి, ఆయన చెప్తున్న విధానం, ఆయనకున్న ఒక మంచి నియంత్రణ ధోరణి, అందరినీ బాగా పట్టుకొని పట్టుదలగా అలా చెప్తూ అందరినీ ఒక సూచనలు ఇస్తూ ఆయన సూచనలు వాళ్ళు పాటించే విధానం, ఈయన అందంగా సలహాలు ఇచ్చే విధానం, ఇవన్నీ కూడా నచ్చి దర్శకుడు అంటే ఇలా ఉంటాడనమాట, ఇలా ఉండాలన్నమాట. ఆయన గంభీరత్వం కానీ ఇవన్నీ నన్ను బాగా ఆయన పట్ల ఒక ఆరాధన భావాన్ని పెంచాయి. అట్లాంటి రాఘవేంద్రరావు గారితో పనిచేస్తానని ఎప్పుడు ఊహించలేదండి. ఈ సినిమాలో 4 పాటలు రాస్తావేమో అనుకున్నా కానీ 3వ సినిమా రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో పెళ్లి సందడిలో రాస్తానని అనుకోలేదు. వెళ్ళిన తర్వాత సందర్భం చెప్పినప్పుడు కొంచెం భయం వేసింది. ఇటుపక్క ఒక గ్రూప్ ఉంటుంది, ఇటుపక్క గ్రూప్ ఉంటుంది, 2 గ్రూపులకు మధ్య సరదా పాట ఒకటి ఉండాలి, పెళ్ళి నిశ్చితార్థం అవుతుంది. అప్పుడు అనగానే ఏం రాయాలో తెలియలేదు. 5 రోజులు కష్టపడిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వెళ్ళి వినిపిస్తే బాగుందని మెచ్చుకొని దీని మీదే కొన్ని వాక్యాలు పంక్తులు రాసుకుంటూ రా అని చెప్పేసి పంపించారు, డబ్బులు ఇచ్చేసి 5,000 ఇచ్చి పంపించారు. తర్వాత ఇంకా కొన్నాళ్ళు నేను మళ్ళీ రాసి అది తీసుకెళ్తే కీరవాణి గారు వినిపిస్తే కీరవాణి గారు ముందు స్వరపరిచి సరిగమ పదని సరాగం త్వరపడుతున్నది మాఘం అంటూ ఆ పాటగా దాన్ని మలవడం, సినిమాలో ఆ పాట పెట్టడం. ఆ పాట తర్వాత ఇంకోటి వంటింట్లో జరిగే ఒక పాట, బిక్కు బిక్కు బిక్కుమంటూ వంట ఇంట నక్కాము, ఈ పాట కూడా నా చేత రాయించడం. ఆ 2 పాటలతో పాటు ఆ సినిమా ఎంతో విజయం సాధించడం. దాని తర్వాత రాఘవేంద్రరావు నేను బాగా నచ్చడం, బొంబాయి ప్రియుల్లో 7 పాటలు రాయించడం, పరదేశంలో 8 పాటలు రాయించడం. అక్కడి నుండి నా ప్రయాణం.